వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోష్ వర్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నామండి. మనము లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్న విధంగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని స్టిచ్ చేయాలి. రౌండ్స్ తిప్పుకుంటూ నెక్ దగ్గర స్టిచ్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసుకుంటూ ఉండాలి. నీట్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా నెక్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. నెక్ డీప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సీజర్ కట్ అవ్వడంలో. నెక్స్ట్ వచ్చేసి మనం డాట్స్ పెట్టుకోవాలి. మనం షోల్డర్ని ఆఫ్ చేస్తే కింద డాట్స్ వస్తాయి అన్నమాట. డాట్స్ వేసి దానికి మళ్ళీ డబల్ కుట్టేసుకోవాలి. వేసుకొని ఆ డాట్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ డాట్ వేయాలి. నెక్స్ట్ చెస్ట్ సంక డాట్ అంటారు కదా, అది వేయాలి. ఫస్ట్ ఇచ్చిన డాట్ని పట్టుకుంటే మనకి సంక డాట్ అనేది వస్తుంటుంది. ఈ డాట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టీ అటాచ్ చేయాలండి. షేప్ బెల్ట్స్ అంటారు కదా, దాన్ని అటాచ్ చేస్తుండాలి నీట్గా. వీడియోలో చూసిన విధంగా నీట్గా అటాచ్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకొని మళ్ళీ పైన ఒక కుట్టేస్తుంటే అది స్టిఫ్గా ఉంటుందండి. ఆల్రెడీ షేప్ బెల్ట్ కుట్టి డైరెక్ట్ ఇప్పుడు అటాచ్ చేస్తున్నారు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టీ అండి. ఇది రైట్ సైడ్ కాబట్టి ఇది ఉక్సుల పట్టీ కట్ చేసుకోవాలి. క్లాత్ కట్ చేసుకొని అటాచ్ చేసి కుట్టడమే. చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్. డాట్స్ ఒకటి పెట్టుకోవడం వస్తే చాలు, మిగతా అంతా చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ మనం డాట్ వేసిన దగ్గర కొంచెం మలవాలి. కింద షేప్ దగ్గర కొంచెం క్లాత్ అనేది కుర్చీలాగా పెడితే అది అనేది స్టిఫ్గా ఉంటుంది అన్నమాట, కుట్లు ఊడిపోకుండా. ఇప్పుడు ఉక్సుల పట్టీ అనేది మళ్ళీ మలుచుకొని కుట్టేసుకుంటున్నాం. అది అటాచ్ చేసి లోపలికి మలిసి కుట్టేసుకుంటే ఉక్సుల పట్టీ అనేది రెడీ అయిందండి. చాలా ఈజీ.